హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో లాగా కలాకండ్ స్వీట్ని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేశానండి. అది కూడా పగిలిన పాలతో ప్రిపేర్ చేశానండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 లీటర్ కంటే తక్కువే పాలను తీసుకున్నానండి. పాలైతే విరిగిపోయాయన్నమాట. విరిగిపోయిన పాలతోని కలాకండ్ స్వీట్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఇంకా పాలను అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఈ పాలను ఈ విధంగా మిక్సీ వేసుకుంటూనే ఉండాలన్నమాట. ఈ పాలల్లోంచి వాటర్ మొత్తం ఎగిరిపోయి అది గట్టి పడేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలన్నమాట. ఫ్లేమ్ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదండి, పాలల్లోంచి నీరు కొంచెం ఎగిరిపోయి కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఇది గట్టి పడేంత వరకు ఈ విధంగా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదండి, ఇంకా కొంచెం గట్టి పడిపోయింది. చూడండి, వాటర్ మొత్తం పోయి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇదే కలర్లో కావాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి కావాలి అనుకుంటే ఇంకో 1 మినిట్ అలాగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే ఇలాగే ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇదంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ తర్వాత చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, 2 మినిట్స్ తర్వాత చాక్తోనైతే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. మీకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. చూడండి, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా కలాకండ్ స్వీట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పక్కా స్వీట్ షాప్లో లాగానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.